అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి చేతగాని పరిపాలన 2019-24 మధ్యన గృహ నిర్మాణ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసి ఆనాడు 2014-18 మధ్యన చంద్రబాబు నాయుడు గారు 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇచ్చి పేదలకు ఇళ్ల నిర్మాణంలో ఎస్సీలకైతే 50,000, ఎస్టీలకైతే 75,000 రూపాయలు అదనంగా సహాయం చేసి ఇసుకను ఫ్రీగా ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి ఎంతో దోహదపడి ఆ రోజు 11,42,000 ఇళ్ళు నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఇవి ఆన్ రికార్డ్ అధ్యక్ష, లెక్కలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద 7,03,000 అధ్యక్ష, టిడ్కో నిర్మాణం కింద 2,68,002 ఇళ్ళు అధ్యక్ష. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 90,998 అధ్యక్ష. ఇలాగా 11,42,000 ఇళ్ళు నిర్మించి దేశానికే ఆదర్శవంతమైనటువంటి చంద్రన్న పాలన చూసిన తర్వాత ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సెంట్ పట్టా అన్నాడు అధ్యక్ష. అధ్యక్ష, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఎన్టీ రామారావు గారు అయితే 5 సెంట్లు స్థలం ఇచ్చి 3 తరాలకి ఉపయోగపడే విధంగా స్థలాలు ఇస్తే ఈ మహానుభావుడు వచ్చి సెంట్ అన్నాడు అధ్యక్ష. ఇది అంత ఫీడల్ వ్యవస్థ అధ్యక్ష, బూర్జువా మెంటాలిటీ అధ్యక్ష. అంటే పేదలంటే అంత చులకన అధ్యక్ష. 1 సెంట్ అంటే ఏంటి అధ్యక్ష? ఆయన కట్టుకునేటటువంటి ఇంట్లో బాత్రూమ్ అంతా కూడా ఉండదు అధ్యక్ష. అలాంటిది పేదల పట్ల ఆయన చూపినటువంటి ఒక బూర్జువా మెంటాలిటీకి ఇది నిదర్శనం అధ్యక్ష. సరే, ఆ సెంటు స్థలం అధ్యక్ష ఎక్కడిచ్చాడు అధ్యక్ష? నివాస స్థలాలకు దూరంగా మడుగుల్లో, కొండల్లో, శ్మశానాలు పక్కన. అంటే పేదలు ఎక్కడ నివసించాలి అధ్యక్ష? అంత నీచంగా ఆలోచించి పోనీ ఆ ఇళ్ల నిర్మాణానికి ఏమైనా సాయం చేశాడంటే కేంద్రం ఇచ్చిన 1,80,000 రూపాయలతో సరిపెట్టి దానికి కావలసిన సిమెంట్ని తన కంపెనీ నుంచే కొనాలని చెప్పి ఎక్కడో ఫ్రీగా దొరికి చంద్రన్న గారు ఫ్రీగా ఇసుక ఇస్తే దాన్ని టెండర్ రూపంలో ఆకాశానికి ధరలు పెంచి ఎక్కడ కూడా 25 లక్షల ఇళ్ళు కడతానని చెప్పిన పెద్ద మనిషి ఒక్క ఇల్లు కాక ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని సాక్షాత్ కేంద్రమే లెక్కల్లో మొదటి 2 సంవత్సరాల్లో జగనన్న పూర్తిగా వైఫల్యం చెందాడని నిర్మోహమాటంగా ప్రకటించింది అధ్యక్ష. ఇది చాలదా అధ్యక్ష? పేదల పట్ల, పేదల ఇళ్ల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం అపేక్ష ఉందో? మళ్ళా చంద్రన్న ప్రభుత్వం వస్తుంది, మళ్ళా మాకు 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు వస్తాయి, మళ్ళా మాకు అదనపు సాయం దొరుకుతుందని జగనన్న ఇళ్లను నిర్మోహమాటంగా తిరస్కరించారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు జగనన్న కాలనీలని పేరు పెట్టుకున్నాడు అధ్యక్ష. ఒక్క మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఆనాడు అమరావతిలో ఒకవైపు సచివాలయాలు, మరొక వైపు హైకోర్టు, ఇంకొక వైపు అధికారులకు మరి తర్వాత ఎమ్మెల్యేలకు కట్టించిన ఇళ్ళు ఆకాశాన్ని కనబడేటటువంటి అద్దులు దొరికేటటువంటి పరిస్థితిలో ఉంటే కూడా ఒక పెద్ద మనిషి శ్మశానం అన్నాడు అధ్యక్ష. మరి ఈరోజు ఒక్కరు కూడా జగనన్న కాలనీలో నివాసానికి వెళ్ళలేదు. కట్టించినటువంటి 1-2 ఇళ్లను కూడా చూసిన పాపాన పోలేదు. మరి దాన్ని ఏమనాలి అధ్యక్ష? దాన్ని ఏమనాలి అధ్యక్ష? కాబట్టి ఇళ్ల నిర్మాణంలో మళ్ళా సముచితమైనటువంటి బడ్జెట్ ఇచ్చినందుకు, తిరిగి చంద్రన్న నాయకత్వంలో పేదలకు సొంత ఇంటి కల నిర్మాణం పూర్తి చేసే అవకాశం కల్పించినందుకు ఈ బడ్జెట్ని స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, హెల్త్కు సంబంధించి అధ్యక్ష, ఆయన తండ్రి గారు పెట్టినటువంటి స్కీమ్ అధ్యక్ష, ఆ స్కీము మరి పూర్తిగా చంద్రన్న గారు ఆ రోజు వాళ్ళ తండ్రి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకంలో కేవలం 900 ఉంటే దాన్ని చంద్రన్న గారు 1400 ప్రొసీజర్లకు తీసుకెళ్ళాడు అధ్యక్ష. కిడ్నీ తర్వాత గుండె ఆపరేషన్ లాంటి పెద్ద పెద్ద చికిత్సలను కూడా చంద్రన్న ఎంతో పెద్ద మనసుతో ఆరోగ్యశ్రీలో చేర్చి అక్కడ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తే
ఈయన వచ్చాడు అధ్యక్ష, ఆరోగ్యశ్రీని కూడా బిల్లులు చెల్లించక ఈయన ఏం చెప్పాడు అధ్యక్ష, 1000 దాటితే బిల్లు ఆరోగ్యశ్రీలో పెడతానన్నాడు. ఎక్కడ పెట్టాడు అధ్యక్ష? ఎక్కడ పెట్టాడు అధ్యక్ష? బిల్లులు పేరుకుపోయాయి. మళ్ళా చంద్రన్న వచ్చి వాటిని కట్టడం అనేటువంటి జరిగింది అధ్యక్ష. ఇంకొక విషయం, ఆ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి అధ్యక్ష, ఎవరికైనా ఆరోగ్య రీత్యా ఎక్కువ ఖర్చులైనప్పుడు మరి మనకి ఇప్పుడు CMRF అని ఈరోజు చంద్రన్న గారు మన ఊరికి ప్రతిపాదనలు పంపిస్తే మా ఒక్క నియోజకవర్గానికే ఈరోజు 200 మందికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు CMRF వచ్చింది అధ్యక్ష. అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా వచ్చి ఉంటాయి. మరి ఆ రోజు ఏం జరిగింది అధ్యక్ష? CMRF అన్నది కనబడలేదు అధ్యక్ష. దాదాపు 177 కోట్ల రూపాయలు CMRF కింద, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద గోల్మాల్ అనేటువంటిది పత్రికల్లో రాశారు అధ్యక్ష. పత్రికల్లో రాయడం కాదు అధ్యక్ష, అది వాస్తవం కూడా. మరి అట్లాగే ఆయన ఎన్టీఆర్ యూనివర్సిటీ కనీసం ఎన్టీఆర్ మహానుభావుడు ప్రపంచము యొక్క తెలుగు గుండెల్లో స్థిరమైనటువంటి ఒక దేవుడి పేరు అధ్యక్ష. అలాంటి పేరును చూడ్డానికి కూడా ఈయనకి మనసొప్పలే. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుని తొలగించాడు అధ్యక్ష. ఆయనకు ఆ రకమైనటువంటి ఆలోచన ఉంది. కానీ 400 కోట్ల రూపాయలు ఆ యూనివర్సిటీ నిర్మాణానికి, అక్కడ డే టు డే అడ్మినిస్ట్రేషన్కి ఉపయోగపడేటటువంటి 400 కోట్ల రూపాయలు ఈయన ఇచ్చింది కూడా కాదు. బడ్జెట్ ఎప్పుడో చంద్రన్న గారు ఇచ్చినటువంటి బడ్జెట్ మిగిలితే ఆ బడ్జెట్ 400 కోట్ల రూపాయలు కూడా దారి మళ్లించాడు అధ్యక్ష. ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించి. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దాన్ని గాలికి వదిలేశాడు. వైద్య సేవలో మనం 2వ స్థానంలో 2014 నుంచి 18 వరకు వరుసగా ఉంటే ఇది సెంట్రల్ రికార్డ్స్ అధ్యక్ష, నేను చెప్పడం కాదు. మరి ఈయన ఎక్కడికి తీసుకెళ్ళాడు అధ్యక్ష? ఎక్కడికో 5వ స్థానానికి 6వ స్థానానికి తీసుకెళ్ళిపోయాడు. ఇక అంతేకాకుండా అధ్యక్ష, అక్కడ ఆసుపత్రుల్లో అధ్యక్ష రోగులకు పెట్టేటటువంటి భోజనం అధ్యక్ష, వాళ్ళకి ఇచ్చేటటువంటి పాలు బ్రెడ్ అధ్యక్ష, అట్లాగే అంగన్వాడీలో చిన్న పిల్లల ఆరోగ్యానికి కాపాడాలనే ఉద్దేశంతో చంద్రన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి పోషక పదార్థాలకు సంబంధించినటువంటి పాలు గుడ్లు కూడా బిల్లులు ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తన యొక్క నిరంకుశ వైఖరాన్ని చూపించుకున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఒక చీకటి కోణం అధ్యక్ష. ఈ చీకటి కోణం నుంచి మళ్ళా వెలుతురు చూడడానికి ఈ బడ్జెట్ ఎంతో దోహదపడుతుంది. ఒకటి కాదు అధ్యక్ష, మనకి ఈరోజు చూస్తే 19,264 కోట్లు అధ్యక్ష. ఒకే మాట చివరిగా ముగిస్తాను. 2018-19 చంద్రన్న 8,463 కోట్ల అధ్యక్ష వైద్యానికి పెట్టింది. ఏకంగా దాన్ని డబల్ చేసి మోర్ దాన్ డబల్ అధ్యక్ష. అది ఒక్క చంద్రన్నతోనే పేదల ఆరోగ్యం పట్ల ఎంతో ప్రేమ ఉన్నటువంటి చంద్రన్నకే సాధ్యమైందన్నది ఈ బడ్జెట్ పట్ల ప్రజలు హర్షిస్తున్నారు అధ్యక్ష. ఇంత మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు ముఖ్యంగా ఇప్పుడు వైద్య శాఖకు ఒక సమర్థవంతమైనటువంటి మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష. ఎప్పుడు వెళ్ళినా కూడా ఏ సమస్యనైనా లోతుగా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు పరిష్కరించాలనేటువంటి ఒక ఉత్సాహవంతుడైనటువంటి యువకుడిని ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు మంత్రిగా నియమించినందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ ఈ బడ్జెట్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు, ప్రజలకు అందాల్సిన చోట అందుతుందని మనవి చేసుకుంటూ, అదేవిధంగా మరి గృహ నిర్మాణ శాఖను కూడా సమర్థవంతమైనటువంటి మంత్రి గారికి ఇచ్చారు కాబట్టి ఈ గృహ నిర్మాణంలో కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా ఈరోజు ఫ్రీ ఇసుకతో మరి అదేవిధంగా అదనపు సహాయంతో 2 సెంట్లు 3 సెంట్లలో సొంత ఇంటి కల పేదింటి కల నెరవేరుతుందని ఆశిస్తూ ఈ చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారిని మేము మనసారా అభినందిస్తూ ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.